వెల్కమ్ టు మంజుల బ్రీడింగ్ ఫార్మ్స్. అనూష్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రాసెస్లో మీరు మేపుతున్నటువంటి మినిమైజ్డ్ ఫీడింగ్, మీకున్న సౌకర్యాలు, అవైలబిలిటీని బట్టి వాటికి కావాల్సిన అవసరాలు మీరు తీరుస్తూ వచ్చే క్రమంలో మీరు చూస్తున్నటువంటి సాధారణ ఆరోగ్య సమస్యలు ఎలాంటివి ఉంటాయి? ఆరోగ్య అంటే సమస్యలు ఈ క్వశ్చన్కి ఒక మీరు ప్రాపర్గా చెప్పడానికి ప్రయత్నం చేయడానికి ఒక చిన్న వివరణ ఇస్తాను. అంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర, లేకపోతే ఇతరత్ర వ్యక్తుల దగ్గర, కొంతమంది దగ్గర ప్రాపర్గా మేపినప్పటికీ మినరల్ మిక్చర్లు, కాల్షియంలు, లేకపోతే గ్రీన్ పౌడరు, డ్రై పౌడరు, కాన్సన్ట్రేట్ ఇవన్నీ మేపినప్పటికీ చాలా సందర్భాలలో రిపీట్ బ్రీడింగ్ కానీ, పొదువాపు సమస్యలు కానీ, తర్వాత ఈనేటప్పుడు ఇబ్బందులు పడడం, ప్రొలాప్స్ ఇష్యూస్, ఇలా ఇతరత్ర అంటే న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి కారణాల వల్ల చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ మీరు మేపుతున్న పరిస్థితుల్లో మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురలేదా? నాకు ఎలాంటి ఏమీ లేవు. బట్ ఒకటి ఏంటంటే, ఈ గత 5-6 ఏళ్లలో చూడంగానే ఒకటి ఏంటంటే, మనం మేపే దాంట్లో పెస్టిసైడ్ యూసేజ్ ఎక్కువైంది కదా, దానివల్ల పాయిజనింగ్ అవుతుంది. నేను ఒక వీడియో కూడా చేసిన దాని గురించి. సో అదొకటి. రెండోది ఏంటంటే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనేది ఈ మధ్య బాగా ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏ గడ్డి మేపినా కూడా దానిలో ఎంతో కొంత న్యూట్రిషన్ ఉంటుంది, రైట్? అది చాలా గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది ఈ మధ్య. అది నేను అంతకుముందు అందరికి తెలుసు, నేను మినరల్ మిక్సర్ కూడా పెద్దగా వాడకపోయేవాడిని, కానీ ఈ మధ్య మినరల్ మిక్సర్ స్టార్ట్ చేసిన తర్వాత మినరల్ మిక్సర్ చాలా మంది బయట రెగ్యులర్ దొరికే కంపెనీలు వాడుతున్నారు. కానీ నేను ఏంటంటే, ఏదైనా చేస్తే ఎక్స్పెరిమెంట్ చేస్తా. మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కటి ట్రై చేసిన. సో కొన్ని ఒక 2-3 వెరైటీస్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్, నార్మల్ జనాలు అందరు పెట్టే కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి, కానీ లిటిల్ బిట్ వాటి వల్ల చాలా డిఫరెన్స్ ఉంది. మిగతా వేస్తే అసలు ఏం యూజ్ ఉండట్లే, అవి వేయడం వల్ల చాలా డిఫరెన్స్ కనబడుతుంది. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాదు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం మేపేది ప్రాపర్ గ్రేజింగ్ కండిషన్స్ కాదు, సో వాటికి సరిపడా ఇది కావు. ఇంకోటి కాల్షియం అన్నావు. టు బి ఫ్రాంక్, దేశీ కౌస్ కి కాల్షియం అవసరం లేదు. మినరల్ మిక్సర్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఆ ప్రాపర్ క్వాలిటీ మినరల్ మిక్సర్, ప్రాపర్ ఫీడింగ్ అది వచ్చిందంటే కాల్షియంతో సంబంధం లేదు. ఓకే, ప్రోలాప్స్ ఒకటి అన్నావు. ప్రోలాప్స్ నేను చూసినంత వరకు 99% జెనెటిక్ ప్రాబ్లమ్ తోటి వచ్చేది ఉంటుంది బేసిక్గా. ఏదో 1% న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. నేను చూసిన బాగా ఇంత హెవీగా మేపిన ఆవు నువ్వు తీసుకొచ్చి కొన్ని దగ్గర కండిషన్స్ బాగాలేవు అనుకో, అప్పుడు దానికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఎస్పెషల్లీ కాల్షియం డెఫిషియన్సీ అయినప్పుడు అట్లా కూడా ప్రోలాప్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ నేను జనరల్ గా అట్లాంటి ఆవులే కొనాను కదా, హెవీగా ఫీడింగ్ చేసింది, దానివల్ల నా దగ్గర ఎక్కువ రాలే. బట్ నీకు తెలుసు బాగా, చాలా మందికి ఇప్పిస్తే వాళ్ళ దగ్గర వస్తుంది. ఆవుకి అంతకుముందు ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు, ఇక్కడికి వచ్చినాక వస్తుంది, రైతుల దగ్గరకు వచ్చినాక వచ్చింది. ఎందుకంటే అది న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. అది వాళ్ళు ఇచ్చే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాదు, దాని బాడీ చిన్నప్పటి నుండి అలవాటు అయిన దానికి కొత్త ప్లేస్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చేదానికి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వచ్చింది. డెఫిషియన్సీ అనే కన్నా ఇంబ్యాలెన్స్, ఫ్లక్చువేషన్ తట్టుకుంటుంది. ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వస్తుంది. ఓకే, ఏది? ప్రొలాప్స్ 100%. అబార్షన్స్ కూడా అయితే. ఓకే, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ శాతం నేను గమనించింది ఏంటంటే, మనం తెచ్చుకునే డ్రై పౌడర్ కానీ పచ్చిగడ్డలో ఎప్పుడు కూడా నీకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీరు మందులు వేయము, ఏమేయము. యూరియా తోటి ఎటువంటి ఇబ్బంది ఉండదు దేనికి కూడా. యూరియా అసలు పెద్ద ప్రాబ్లమే కాదు, కానీ పురుగు మందులు కొడతారు కదా, వీటి వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. పచ్చిగడ్డికి అవేం వేయం మనం. సో నేను అదే ఈ మధ్య రియలైజ్ అయ్యి, ఏదైనా సరే పచ్చిగడ్డి కానీ లేకపోతే నేను డ్రై పౌడర్ నేనే జొన్న లాంటివి ఇంకైనా పెంచి వీటికి సెపరేట్ చేయాలని చూస్తున్నాను. ఎందుకంటే వరిగడ్డి తెస్తుంటే వరిగడ్డిలో కూడా ఆ అవశేషాలు చాలా ఉంటున్నాయి. ఒకప్పుడు అంతా వాడకపోయేవాళ్ళు. ఈ గత 4-5 ఏళ్లలో ప్రతి ఏడాది వాడకం అనేది పెరుగుకుంటూ పోయింది. సో దాని ఎఫెక్ట్ చాలా కనబడుతుంది. ఓకే, టెస్టింగ్ కూడా చేయించిన నేను, దానివల్ల నాకు తెలిసింది అట్లా. ఓకే, అంటే మీరు ఫీడ్ మేనేజ్మెంట్ లో వరిగడ్డి ఖచ్చితంగా వాడుతున్నారు. డ్రై పౌడర్ తప్పదు కదా. వరిగడ్డి 360 రోజులు మీకు వరిగడ్డి ఒక ఆప్షన్ ఉంది కాబట్టి వరిగడ్డి మాత్రం వాడుతున్నారు. వరిగడ్డి వల్ల న్యూట్రిషన్ ఉండే ఛాన్స్ ఉందా? కొంతమంది అంటారు దానిలో 0 ఉంటుందని, బట్ ఎంతో కొంత ఉంటది. ఓకే, అంటే మనం మేనేజ్ చేయడానికి, కడుపు నింపడానికి మాత్రం వాడుకోవచ్చు అనుకోవచ్చు. ఒకటి ఓన్లీ వరిగడ్డి కాదు, వరిగడ్డితో పాటు దానా. నెక్స్ట్ నేను వస్తాను. మీరు పచ్చిగడ్డి సంవత్సరం పొడుగుతులు పచ్చిగడ్డి మీకున్న సౌకర్యాలను బట్టి ఎన్నిసార్లు ఆవులకి, ఎన్ని మంత్స్ ఆవులకి రావచ్చు? మేబీ 2-3 months, అంటే 12 నెలలు, మాక్సిమం ఒక్కో సంవత్సరం 6 నెలలు 7 నెలలు కూడా వస్తుంది, 8 నెలలు కూడా వచ్చి ఉండొచ్చు ఏమన్నా. బట్ 3 months అటు ఇటుగా ఉంటుంది అంతే. ఆన్ అండ్ యావరేజ్ గా ఒక 3 నుంచి 4 నెలలు, 4 months మాక్సిమం. ఓకే, దానాలు ఏ పద్ధతిలో వాడతారు? దానా నేను జనరల్ గా పత్తి చెక్క ఒకటి, మక్కపిండి ఒకటి, ఇన్ని రోజులు పెసరపుట్టు వాడేవాడిని, ఈక్వల్ రేషియో కలిపి. కానీ పెసరపొట్టులో
మన ఫ్రెండ్ మా డాక్టర్ ఒక ఆయనకు అట్లనే దానిలో బాగా కెమికల్స్ కొడుతున్నారు, పాయిజన్ అవుతున్నారు అని చెప్పాడు. నాకు కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయింది. దానివల్ల ఒక 2-3 ఆవులు మనకేదో ట్రీట్మెంట్ తెలుసు కాబట్టి చచ్చేటివి బతికినాయి గానీ, చాలా ఎఫెక్ట్ అయిందనమాట. పెసరపొట్టులో బాగా వస్తుంది. నాకు కాదు, ఇదే షాప్‌లో కొన్న వేరే వాళ్ళకి గూడా, బఫెలో ఫార్మ్ వాళ్ళకి గూడా అట్లనే అయింది. సో, పెసరపొట్టులో కొంచెం కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు పెసర్‌లో కాబట్టి అట్లా అయింది. పురుగు పట్టే ఛాన్స్ చాలా తొందరగా కాబట్టి వాళ్ళు ఇది చేస్తున్నారు. వాడుతున్నారు. సో, ఏం వాడతారు? ఇది గడ్డి మందు ఎక్కువ కొడుతున్నారు. అట్లా ఇట్లా ఇయన్నీ ఏదో రకరకాలు కొడుతున్నారనమాట. దానివల్ల గూడా ఎఫెక్ట్ ఎక్కువ అయితుంది. అందుకని చెప్పి జస్ట్ ఈ మధ్యనే ఒక 6 నెలల నుండి పెసరపొట్టు అనేది బంద్ చేసి గోధుమ దాంట్లోకి వచ్చినాం. ఓకే. యాక్చువల్లీ పెసరపొట్టు కొంచెం మిల్క్ బెటర్‌గా ఉంటది. కానీ మనకు ఆవు బతకడము, ఆవు హెల్త్ ఇంపార్టెంట్ కదా దానికన్నా. అట్లా. ఈ మినరల్ మిక్చర్లు, కాల్షియం సప్లిమెంట్స్ ఏమైనా వాడారా? కాల్షియం వాడాను కానీ మినరల్ మిక్చర్ ఖచ్చితంగా వాడుతున్నా. ముందు అంతకన్నా వాడకపోయేవాడిని. ఈ మధ్య ఖచ్చితంగా వాడుతున్నా. అందులోనూ సెలెక్టెడ్ ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. అవి మాత్రమే వాడుతున్నా. ఎందుకంటే అవి వాడిన దానికి వేరే వాడిన దానికి చాలా డిఫరెన్స్. ఇప్పుడు నేను ఒక 6 మంత్స్ 7 మంత్స్ నుండి వాడుతున్నా. పచ్చిగడ్డి ఉండే 2-3 మంత్స్. అప్పుడు కూడా ఆవులు హీట్‌కి రాలే. మళ్ళా మిన్ఫా గోల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా రెగ్యులర్. ఇవి అంటే 3500 ఆ రేంజ్‌లో మంచి కంపెనీలు. అవి వాడినా కూడా ఏం పెద్ద రాలే. జస్ట్ మినరల్ మిక్సర్ కొన్ని సెపరేట్ కంపెనీలు, ఇంపోర్టెడ్ కంపెనీలు వాడడం వల్ల మేబీ ఒక 300-400 ఎక్కువ అవుతుంది కావచ్చు పర్ మంత్ ఒక బ్యాగ్ కి. అది ఒక 1 మంత్ లోపల ఒక్కొక్క 6-7 కౌస్ హీట్ వచ్చినాయి. ఎవ్రీ మంత్ ఒక 6-7 కౌస్ హీట్ వస్తున్నాయి. ఓకే. అది వేరే మినరల్ మిక్సర్ వాడితే కొంచెం కూడా ఏం దానివల్ల. ఇప్పుడు ఈ లెక్కన మీ దగ్గర ఒకసారి కావింగ్ అయిపోయిన యానిమల్స్ అంటే ఆల్రెడీ డెలివరీ అయిన యానిమల్స్ ఎన్ని ఉన్నాయి మీ లెక్కన రఫ్గా? ఆల్రెడీ ఖచ్చితంగా కావింగ్ అయిపోయినాయా? కావింగ్ అయిపోయినాయి. 25 దాకా ఉంటాయేమో. ప్రజెంట్ మిల్కింగ్ ఎన్ని ఉండొచ్చు? ఒక 8 to 10 ఉంటుండొచ్చు. మిల్కింగ్ అంటే నేను ఏం చేస్తా, మనకి పెద్ద సిటీ కదా హైదరాబాద్ లాంటి సిటీ, రైట్? ఒక 7-8 మంత్స్ అయిపోయిన తర్వాత మొత్తం దూడగా వదిలిపెడతాం. ఓకే. మనకు అంత రిక్వైర్మెంట్ లేదని చెప్పి. అంటే నార్మల్గా దూడ పుట్టింది అనుకోండి, దాని పుట్టిన దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? 2 సార్లు వదిలేస్తారా, 1 సార్లు వదిలేస్తారా? 2 సార్లు ఎక్కడ వదిలేస్తా? ఒక సన్లో సగం కూడా తాగలేదు కదా, అంత పెద్ద పొట్టు ఎక్కడ ఉంటది? అట్లనట్లేదు, నార్మల్ పుట్టింది దానికి ఏం లేదు. ఒక 1 లీటర్ ఏమో పుట్టినాక 1 hour 2 hours లోపల తాగిపిస్తామా. ఆ తర్వాత నుండి ఏంటంటే ఫస్ట్ కౌకి చాలా మంది పుట్టిన తర్వాత మొత్తం పాలు తీస్తారు. అట్లా తీయకూడదు. ఫస్ట్ ఇప్పుడు మనం మేనేజ్మెంట్ లోకి తర్వాత వెళ్దాం. డెలివరీ మేనేజ్మెంట్ హాఫ్ టీట్ వదిలిపెడతాం ఫస్ట్ కాఫ్ కి కొద్ది రోజులు. ఒక 2 months తర్వాత, 2 months కాదు, మేబీ అరౌండ్ ఒక 20 days to 30 days వరకు అంత లోపలనే 1 teat కి వచ్చేస్తుంది అది. ఆ తర్వాత ఒక 1.5-2 months ఏజ్ వరకు ఇంకో 1.5 teat కి వస్తుంది. ఒక 2-3 months తర్వాత 2 teats వదిలిపెడతాం. ఒక 6-7 months తర్వాత 8 months తర్వాత మొత్తం వదిలిపెడతాం. ఇదంతా ఎట్లుంటది? అది కూడా డైజెస్టబిలిటీ కెపాసిటీ, ఆవు మిల్కింగ్ కెపాసిటీ దీన్ని బట్టి ఉంటది. కొన్ని ఆవులు మరీ ఎక్కువ పాలిస్తాయి అనుకో, 1.5 teat ఎక్కువ అయిపోతుంది దానికి. అప్పుడు 2 teats దాకా పోము. కొన్ని కొంచెం ఫస్ట్ లాక్టేషన్ అట్లాంటి అయితే కొద్దిగా మిల్క్ తక్కువ ఇస్తాయి కదా, అప్పుడు 2 teats దాకా ఇస్తుండొచ్చు, డిపెండింగ్ ఆన్ దట్ కౌ. అట్లా ఏజ్ ఆఫ్ ద కాఫ్. అంటే ఈ 9 ఆవులు 10 ఆవులు అంటే ఓకే, మనము పీక్ లో ఈ 7 months దాటిన ఆవులు, అదే విధంగా 7-8 months దాటినాక దూడలకు వదిలిపెడతాం. అంటే ఇప్పుడు 7-8 months దాటిన ఆవులు ఏవైతే ఉన్నాయో వాటి మాత్రం మిల్కింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ 7-8 ఆవులలో మనకి ఎంతవరకు పాలు వస్తున్నాయి? మేబీ ఒక 60 liters అట్లా తీస్తాం పర్ డే. 60. అంటే ఆల్మోస్ట్ 7 cows అనుకున్న 10 liters యావరేజ్ లో ఉన్నాయి. 10 liters యావరేజ్ ఆఫ్టర్ కాఫ్. మళ్ళీ అవి కూడా అవన్నీ ఈ మధ్య డెలివరీ అయినాయి కాదు, 6-7 months కూడా ఉంటాయి కదా. కొన్ని 5 months ఉంటాయి, కొన్ని 4 months ఉంటాయి. సో ప్రెగ్నెంట్ అయినప్పుడు వేరే ఉంటది, ప్రెగ్నెంట్ కాంది వేరే, రీసెంట్ డెలివరీ, అట్లా ఆన్ అండ్ యావరేజ్ అంత ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ పాల రేట్ సంగతి ఏంటి? పాల రేట్ ఉందా? సిటీలో ఉంది. ఇప్పుడు 100 rupees ఉంది కరీంనగర్లో. మనము ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం కానీ మామూలుగా అయితే కస్టమర్లు ఎత్తుకుంటే ఇక్కడ కూడా దొరుకుతారు. కానీ మనకి ఇన్ని మేనేజ్మెంట్లు మన వల్ల అవ్వట్లేదు కాబట్టి మనం చూడట్లేదు. కానీ మామూలుగా అయితే 100 rupees పోతాయి. ఓకే. ఇప్పుడు అంటే ఈ క్వశ్చన్స్ అన్ని ఇంత డెప్త్గా అడగడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మనకి కమెంట్ సెక్షన్లో కావచ్చు, రేపు చూసే వాళ్ళు కావచ్చు, వివిధ రకాలైన క్వశ్చన్ లేయచ్చు. దానికి నేను ఆన్సర్లు వెతుక్కుంటూనే మీకు ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను అడగాల్సింది ఏంటి అంటే, ఒక ఆవుకు కావాల్సింది ఫస్ట్ ఫీడ్, ఆహారం కావాలి. దాని తర్వాత దానికి కావాల్సిన ఫెసిలిటీస్, అంటే మేనేజ్మెంట్ లో ఫెసిలిటీస్ వస్తాయి. నీళ్లు, పడుకోవడానికి ప్లేసు, మిల్కింగ్ తీయడానికి ఒక పద్ధతి, తర్వాత దూడలు వదులుకోవడానికి ఈ మేనేజ్మెంట్ అంత వస్తుంది. దాని తర్వాత జెనెటిక్స్ వస్తాయి. ఎందుకంటే ఒక పశువుని అంటే మా పద్ధతిలో పశువుని ఫుల్ గా మేపేసి దానికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇచ్చేసినప్పుడు దాని దగ్గర న్యాచురల్ ప్రొడక్ట్ బయటకు వస్తుంది. అప్పుడే దాన్ని మనం దాని జెనెటిక్స్ బాగున్నాయి అనుకునే ఆప్షన్ ఉంటుంది. ఏమి మేపకుండా అయితే దాని నుంచి మనం ప్రొడక్టివిటీ తెలియలేము కాబట్టి దాంట్లో ఉందో లేదో అన్న విషయం మనకు తెలియదు, ఎందుకు పాలు తక్కువ ఇస్తుంది కాబట్టి. సో దానికి అన్ని పెడతాం కాబట్టి నేనేమంటున్నానంటే, ఇక్కడ ఇంత మినిమైజ్డ్ కొలిసినట్టుగా గడ్డి, కొలిసినట్టుగా దానా,
కొలిసినట్టుగా ఫెసిలిటీస్, ఎక్కడ దొరికితే అక్కడ పడుకోవడం, ఏది దొరికితే అది తినడం, సాయంత్రానికి మాత్రం టైంకి పాలు ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంత మినిమైజ్డ్ ఫీడింగ్లో ఇప్పుడు నా ముందు కళ్ళకు కట్టినట్టుగా చిన్నవి పెద్దవి మొత్తం కలిపి 70 పశువులు లెక్క చేసి పడుకోబెట్టినప్పటికి కూడా 70 పశువులు కనిపిస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమైంది అంటే మేత అరకొరగా ఉంచి, దానాలు అరకొరగా ఉంచి, ఫెసిలిటీస్ అరకొరగా ఉంచినప్పటికీ కూడా వాటంతర సర్వైవ్ అయ్యి మళ్ళీ కట్టి మళ్ళీ ఈని దూడల్ని పెట్టుకొని ఆ దూడల్ని సాక్కొని ఉన్న వాటిల్లో సరిపెట్టుకొని సర్వైవ్ అయ్యి ఈరోజు ఒక 70 పశువుల రూపంలో గడిచిన 6 సంవత్సరాల వ్యవధిలో 70 పశువుల రూపంలో మన ముందు కనిపిస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమైంది మీకు? ఈ క్వశ్చన్ కోసమే నేను మిమ్మల్ని ఫీడింగ్ కదా, ఫస్ట్ ఫీడింగ్, న్యూట్రిషన్ ఇవన్నీ తర్వాత జెనెటిక్స్ వస్తాయని. నేను ఫామ్ పెట్టినాక 1 year లోపల జెనెటిక్స్ గురించి అర్థమైపోయింది. సో ఆ రోజు నుండి మేబీ ఇంచుమించు ఒక ఫామ్ స్టార్ట్ చేసినాక 1 year నుండి నా ఫస్ట్ ప్రయారిటీ జెనెటిక్స్, తర్వాతనే ఏదైనా. అది ఉందంటే నువ్వు ఫీడింగ్ ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. అంటే నా క్వశ్చన్ సింపుల్ సార్, అన్నది నాకు అర్థమైంది. ఆ మినిమల్ దాంట్లో ఇంత వాటిచ్చావు బ్యాలెన్స్ చేసుకుంటే, ఇంత మిల్క్ ఇచ్చుకుంటే ఇంత హర్డ్ తయారైంది అంటున్నావు కదా, జెనెటిక్స్ వల్లనే. జెనెటిక్స్ అంటే మిల్క్ ఒకటే కాదు, నేను వాటి ఇమ్యూనిటీ చూస్తా, వాటి లైఫ్ స్పాన్ చూస్తా, ఇంటర్ కావింగ్ పీరియడ్ చూస్తా, అడరు చూస్తా. కొన్ని ఆవులు నేను తెచ్చుకుంటుండొచ్చు, దాని అడరు పెద్దగా ఉంటుండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, కానీ దానికి ఏదో ఒక డ్రాబ్యాక్ ఉంటుండొచ్చు, కానీ మిగతావి చాలా ప్లస్ ఉంటుండొచ్చు. సో అవన్నీ చూసుకొని ఇది ఒకటి కరెక్ట్ చేస్తే అయిపోతుంది అని చూసుకునే లాంటి ఆవులు నేను తెస్తా. ఇప్పుడు అది అక్కడ ఒక ఆవు ఉంది, అది 24 years ఏజ్, అది ఇప్పటికీ కావింగ్ అవుతుంది, డెలివరీ అవుతుంది 24 years ఏజ్ లో. అండ్ ఈ బూత్వాడ ఆవు 19th year రన్నింగ్. సో ఆ జెనెటిక్స్ మనకు తెలుసు కాబట్టి, వాటి వాల్యూ తెలుసు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇచ్చిన. నీకు జెనెటిక్స్ అనేది స్ట్రాంగ్ ఉంటే, వాటి ఇమ్యూనిటీ అది ఇది అన్ని స్ట్రాంగ్ ఉంటే సస్టైన్ ఈజీగా అవుతాయి. ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక పశువు వచ్చింది, ఎవరైనా మన దగ్గర ఈనింది, మన దగ్గర ఉన్న ఇప్పుడు మీరు ఇస్తున్న ఫీడింగ్ స్టాండర్డ్స్ లో వరిగడ్డి మేపారు, వీళ్ళైతే దొరికితే పచ్చిగడ్డి మేపారు, లేదంటే దొరికిన దగ్గర దానా మినరల్ మిక్చర్, ఏదో ఇప్పుడు మీరు ఇస్తున్న మినరల్ ప్రాక్టీస్ లో ఫీడింగ్ ఇచ్చేసారు, అది ఎంతవరకు పాలిస్తారు మీరు? మీ మెయింటెనెన్స్ లో మీరు ఎంతవరకు మిల్క్ చూసారు ఒక యానిమల్ లో, మీకు నచ్చిన యానిమల్ లో? అంటే రేపు పొద్దున మనం చూపించగలం ఆ పశువు పర్ టైం, అంటే ఇప్పుడు ఉన్న పశువులు మనం రేపు చూపించగలం. సో నేను చూడటం కాదు, చాలా మంది వేరే స్టేట్ వాళ్ళు కూడా చూసారు కాబట్టి ఇక్కడ దాకా ఎత్తుక్కుంటే ఇంత దూరం వచ్చి మేల్ కాస్త తీసుకెళ్లేది. అదే నేను అనేది, అదే ఇప్పుడు ఇది ఒక ఆవు అక్కడ పడుకొని ఉంది కాబరీది, అది దానికి తీసుకొచ్చినప్పుడే 3 teats ఉండే, నాకు తెలియక. బట్ అది ఆ 3 teats లో నుండి దూడ పోయినాక కూడా ఆఫ్టర్ 3 or 4 months ప్రెగ్నెన్సీ అది ఆల్మోస్ట్ 9 liters ఇచ్చింది. దూడకు పోయిన తర్వాత 9 కాదు, ఇంకెక్కువ ఇచ్చింది. బట్ 3 months ప్రెగ్నెన్సీ తర్వాత అరౌండ్ 7 liters ఇచ్చింది పర్ టైం. నేను చెప్పేది పర్ టైం. అది నేను ఇదేం రికార్డ్ చేయలేదు, నాది మామూలుగా నెలకోసారి ఎప్పుడో వచ్చి నేను చూస్తా ఉంటా, రికార్డ్ రాసుకుంటా ఉంటా. ఒక ఆయన జార్ఖండ్ ఆయన మేల్ కప్ కోసం వచ్చి ఆయన ఒక 3 days మన ఇంట్లో ఉండి ఆయన చూసి ఇంత ఇస్తుందంటే, వాళ్ళ దగ్గర లేబర్ ఇక్కడ పనిచేసాడు, ఇంకో 3 liters ఎక్కువ ఇచ్చిండే, ప్రెగ్నెంట్ అయింది 3-4 నెలలు అవుతుంది, అందుకే ఇక్కడ తగ్గినాయి, ఇంకో 3-4 liters ఎక్కువ ఇచ్చిండే పర్ టైం అని అన్నాడు. ఆయన దగ్గర ఉన్నది వీడియో కూడా నేను చేయలేదు. నేను ఎప్పుడు ఎంత ఇస్తుంది అన్నది ఎప్పుడు చేయలేదు, దానికి కూడా కారణం చెప్తా. నేను 25 liters ఇచ్చిన ఆవు కన్నా కూడా 25 liters ఇచ్చిన ఆవు ఉన్నది మన దగ్గర. అదొక ఈతలో ఎన్ని పాలు ఇచ్చిందో, ఈ తిలక్ కూడా అంటావు కదా, అది హైయెస్ట్ ఇచ్చింది 16 liters per day. అది ఆ 25 liters ఇచ్చింది దానికన్నా ఎక్కువ మిల్క్ ఇచ్చింది 1 year క్యాల్కులేట్ చేసుకుంటే. ఏది బెటర్? ఏదైతే లాంగ్ లాక్టేషన్ ఆఫ్టర్ కన్సీవింగ్ ఆల్సో అది స్టాండర్డ్ అది మెయింటైన్ చేసి పీక్ ఏదో 20 liters ప్లస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎంత ఇచ్చినా కూడా స్టాండర్డ్ ఇస్తా చూసినావా, అది ఇంపార్టెంట్. నాకు అది మాక్సిమం 16 liters ఇచ్చి ఉంటుంది అంతే, కానీ అది ఓవరాల్ సెకండ్ లాక్టేషన్ లో 4500 liters ప్లస్ అయింది. నేను వీడియో పెట్టిన తర్వాత లైవ్ వీడియో కూడా పెట్టిన 13 months తర్వాత కూడా మనకి పర్ డే 10-12 liters ఇచ్చిన ఆవులు చాలా ఉన్నాయి. ఈయన తర్వాత అప్పటికి 6-7 months ప్రెగ్నెన్సీ తర్వాత కూడా. మళ్ళీ ఇంకోటి, అది ఎట్లుంటది అంటే, ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్, మిల్క్ ఎక్కువ ఎప్పుడు ఇస్తుంది చాలా అంటే ఈ ప్రాసెస్ లో నాకు ఎంతో కష్టాలు వస్తుండొచ్చు, నాకు ఎన్నో డ్రాబ్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో కూడా నేను ఎక్స్పెరిమెంట్లు చేసిన. ఎట్లా అంటే డ్రై పీరియడ్ లో దానా ఇస్తే ఎంత మిల్క్ ఇస్తుంది, ఇవ్వకపోతే ఎంత ఇస్తుంది,
గుజరాత్ లో ఏమంటారు, కూన్ జ్యాదా హై అంటారు. కూన్ అంటే బాడీలో కొద్దిగా బాడీ వెయిట్ ఎక్కువ బాడీ ఫిట్నెస్, దానిలో బ్లడ్ ఎక్కువ ఉండడం, అంటే న్యూట్రిషన్ బాగుంటే మంచిగా ఇది ఉంటుంది కదా. ఆల్మోస్ట్ 20-50% మిల్క్ అనేది నెక్స్ట్ లాక్టేషన్ లో తగ్గుతాయి ఈ డ్రై పీరియడ్ లో దాన అందకపోతే. సో అది పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా రోజు కిలోన్నర దానా కనుక ఒక ఆవుకి అందింది అనుకో, అది ఇచ్చే మిల్క్ కి పాలు ఇవ్వడం మానేసిన తర్వాత మళ్ళీ ఈయన లోపల మధ్యలో మాత్రమే దాన ఇయ్యలేదు అనుకో, 20-50% మిల్క్ తగ్గుతుంది. ప్రిపరేషన్ టైంలో దానికి ఫీడ్ అందాలి. అది ప్రిపరేషన్ అని కూడా కాదు, నెక్స్ట్ ప్రిపరేషన్ కి అంటే దానికి ఎప్పుడు న్యూట్రిషన్ అందింది అనుకో, దాని బాడీ అట్లా మెయింటైన్ చేసుకుని అది నెక్స్ట్ ఇది ఇస్తుంది. ఇదొకటి. రెండోది ఏం గమనించి, ఇది చాలా ఆవుల మీద ఎక్స్పెరిమెంట్ చేసిన, ఇదొకటి. రెండోది ఏంటంటే నీకు ఆవు ఏ టైంలో డెలివరీ అయింది అన్న దాన్ని బట్టి దాని లాక్టేషన్ లెంత్ అంటే ఎంత ఎక్కువ రోజులు ఎక్కువ పాలు ఇస్తుంది, పీక్ మిల్క్ ఎంత పోతుంది అన్నది దాన్ని డెలివరీ అయిన టైం. ఇప్పుడు ఒక 1 week 10 days ముందు ప్లస్ ఈ 1 month గ్యాప్ లో డెలివరీ అయింది ప్లస్ అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్ లో ఆ మిడ్ టు సెప్టెంబర్ మిడ్ లో డెలివరీ అయ్యే వాటికి మిల్క్ ఎక్కువ వస్తాయి. ఎందుకు? అప్పుడు వర్షాల వల్ల ఇబ్బంది, చలి వల్ల ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చలి వల్ల ఎండాకాలం వల్ల ఇబ్బంది ఉండని టైం ఇది. సో దానికి కంఫర్ట్ జోన్ ఉండే అట్మాస్ఫియర్ ఇప్పుడు ఉంటది. ఇంకో నెల తర్వాత ఏమవుతుంది, ఎండలు ఎక్కువ అవుతాయి. సో ఖచ్చితంగా ప్రతి యానిమల్ ఎంతో కొంత స్ట్రెస్ లకు అవుతుంది, రైట్? ఆబ్వియస్ గా అది స్ట్రెస్ లకు అవడం అంటే దానికి ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అని కాదు, కానీ దాని వల్ల దాని ప్రొడక్షన్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. పీక్ వింటర్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో ఏంటి, ఆ చలి వల్ల కూడా దాని బాడీ తిన్నదంతా వేడి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. సో ప్రొడక్షన్ ఇయ్యది. వర్షాకాలం మొత్తం వర్షాలు పడతా ఉంటే దాన్ని పడుకోవడానికి ఉండదు, కూర్చోవడానికి ఉండదు, ప్రాపర్ ఇది ఉండదు, కాబట్టి అప్పుడు ప్రొడక్షన్ ఉండదు. సో అది ఏ టైంలో ఏంటుంది అన్న దాన్ని బట్టి కూడా దాని ప్రొడక్షన్ ఉంటుంది. చాలా చక్కగా, అంటే ఒక ఆవు గురించి అంటే ఈ సిచ్యువేషన్ ఇంత బెస్ట్ గా ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారని నేను అనుకోను. అయితే ఇప్పుడు